రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు ఏలేరులోనూ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉత్తరాంధ్ర వెళ్తారు. అక్కడ వరద పరిస్థితుల్ని సమీక్షిస్తారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించి ఏలేరు బయలుదేరతారు. రాజుపాలెంలోని పంట పొలాల పరిశీలన అనంతరం సామర్లకోటలోని టీటీడీసీలో వరదలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ ని సందర్శిస్తారు. తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పర్యటన ముగిసిన తర్వాత హెలికాప్టర్లో ఉండవల్లికి బయలుదేరతారు. రేపు నందివాడ, కొల్లేరు ప్రాంతంలోని వరద బాధితుల్ని పరామర్శిస్తారు. రైట్, వరద బాధితుల్ని పరామర్శించడానికి ఇవాళ ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. గాయత్రి, సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలో ఏదైతే ఏలేరు బీభత్సం వల్ల దెబ్బతిన్న పొలాలు ఉన్నాయో, కాలనీలు మునిగిపోయి ఉన్నాయో ఈ ప్రాంతంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోటలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. సామర్లకోటలో హెలికాప్టర్ ద్వారా వచ్చి ఇక్కడ నుంచి ఎర్రంపూడి మండలం రాజుపాలెం వెళ్తారు. రాజుపాలెంలో మొత్తం ఏదైతే ఏలేరు కాలువకి గండిపడి భారీగా మునిగిపోయింది. దాదాపుగా వేలాది ఎకరాలు పంట మునిగిపోయింది. అలాగే అనేక కాలనీల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంది. అలాగే రోడ్ల మీద కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఏలేరు రిజర్వాయర్ వల్ల దిగువకి విడుదలవుతున్న 19,000 క్యూసెక్కుల నీరు వల్ల ఇంకా 3వ రోజు కూడా వరద కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు సామర్లకోట మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న తర్వాత రాజుపాలెం వెళ్లి రాజుపాలెంలో వరద బాధితులతోటి రైతులతోటి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 3:45 సామర్లకోట చేరుకుని ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్, వరద మీద జరిగిన భారీ వర్షాల మీద జరిగిన నష్టం మీద ఒక ఫోటో ఎగ్జిబిషన్ ని జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడ గంటలు పడ్డాయి, ఎలాంటి నష్టం సంభవించింది అనే విషయాలు కూడా వివరించడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 4:50 ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హెలికాప్టర్ లో తాడేపల్లికి చంద్రబాబు చేరుకుంటారు. అయితే ఏలేరు వరద ఏదైతే ఉందో మొన్న రాత్రికి నిన్న పొద్దునకి చూసినట్లయితే ఈ రోజు తగ్గింది. ఆ ఇటుపులో బాగా 19,000 క్యూసెక్కులు వస్తుంది. అదే మేరకు మళ్ళీ దిగువకి విడుదల చేస్తున్నారు. అయితే ముంపు అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ పిఠాపురం, గొల్లపురం దగ్గర కూడా జాతీయ రహదారి మీద కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం ఈ నియోజకవర్గాల్లోని దాదాపుగా 1,000 ఎకరాల్లో పంట దెబ్బతింది. అలాగే అనేక కాలనీలు ఇంకా జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. ప్రధాన రహదారుల మీద ఏలేరు వరద పొంగి ప్రవహిస్తుంటున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. ఏనాట్ల మీద కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. ఎస్డీఆర్ బృందాలు బాధిత కుటుంబాలకి వెళ్లి భోజనాలు, వరదలోకి వెళ్లి భోజనాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాక కోసం అధికారులు జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.